కింగ్స్ యూత్ సమర్పించు కింగ్స్ వాయిస్ అనే మా కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సువార్త స్రవంతి ప్రేక్షకులందరికీ మా హృదయపూర్వక వందనాలు. ఇప్పుడు కింగ్స్ యూత్ డైరెక్టర్ బ్రదర్ టి చైతన్య సాగర్ గారు అందించబోయేటటువంటి దైవ వర్తమానాన్ని విని అందరం దైవ ఆశీర్వాదములు పొందుదాం. కింగ్స్ వాయిస్ అని మా కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట హృదయాభివందనలు. ఈరోజు కరెంట్ అఫైర్, ప్రపంచంలో ఎక్కడ చూస్తున్నా వినపడుతున్న మాట డూమ్స్ డే, యుగాంతం. ఏంటి యుగాంతం? ఎవరు చెప్పారు యుగాంతం అని? స్వయానా చెప్పింది మహామహా పండితులు. ఎలాంటి పండితులు? శాస్త్ర పండితులు, సైంటిస్ట్, జ్యోతిష్కులు, జ్యోతిష పితామహులు, ఇలాంటి వాళ్ళు అనేక మంది కలిసి చెప్తున్న మాటే డూమ్స్ డే. ఇంతకీ డూమ్స్ డే అంటే ఏంటి? యుగాంతం. దేనికి యుగాంతం? ప్రపంచానికే యుగాంతం. ఈ ప్రపంచం ఎలా కలిగింది? దేవుడు నిర్మిస్తే వచ్చిన ఈ ప్రపంచం, ఈ ప్రపంచానికి చివరి గడియలు వచ్చినాయి అంట. న్యూస్ మీడియాలో చెప్తున్నారు. మొన్నటికి మొన్న నవంబర్ 3వ తారీఖున గత శనివారం రోజు ఏబిఎన్ ఛానల్లో అనేక మంది జ్యోతిష పండితులు చేరి వాళ్ళు చెప్తున్న మాట, భూమికి అంతిమ గడియలు వచ్చాయి. భూమి ఇక ఎన్నో రోజులు ఉండదు, కేవలం 47 రోజులు మాత్రమే ఈ భూమి మనకు ఉండబోతుంది. తర్వాత ఏం జరిగిద్ది? తర్వాత ఏం జరగబోతుందో తెలుసా? భూమిని ఒక గ్రహ శకలం వచ్చి ఢీకొనబోతుంది. ఈ గ్రహ శకలం ఎప్పుడైతే ఢీకొంటదో భూమి భస్మీపటలంగా మారిపోతుంది, భూమి పేలిపోతుంది. భూమి మీద ఇక మనుషులు ఉండరు. మనుషులు ఇక భూమి మీద ఉండటానికి కేవలం 47 రోజులు మాత్రమే ఉందని జ్యోతిష పండితులు చెప్తున్నారు. ఇంతకీ ఈ జ్యోతిష పండితులు ఎక్కడి నుంచి చెప్పారు? వాళ్ళు ఎక్కడి నుంచో కాదు, శాస్త్రవేత్తల మాటలు తీసుకుని చెప్తున్నారు. ప్రపంచంలోనే గొప్ప శాస్త్రవేత్తలైన నాసా సైంటిస్ట్ వాళ్ళందరూ చెప్తున్న మాట, 2012 డిసెంబర్ 21 అనగా కమింగ్ ఫ్రైడే ఈ భూమి అంతా పేలిపోబోతుంది. సైంటిస్టులు చెప్పారు. ఇంకా చెప్పాల్సింది ఎవరు? కాలజ్ఞాన పండితులు. ఎవరు ఈ కాలజ్ఞాన పండితులు? మనకు తెలిసిన కాలజ్ఞాన పండితులు ఒకళ్ళు పోతులూరి వీరబ్రహ్మేందర స్వామి. ఈ వీరబ్రహ్మం గారు చెప్తున్న మాటల్ని మనం బ్రహ్మవాకుగా తీసుకుని ఎక్కడ ఏది జరిగినా కానీ ఇదిగో ముందే బ్రహ్మం గారు చెప్పారు అని చెప్తున్నారు. వీళ్ళందరినీ పోతే ఇంటర్నేషనల్ అతి గొప్ప జ్యోతిష్కుడైనటువంటి నోస్ట్రడామస్. ఈ నోస్ట్రడామస్ అనే అతను జ్యోతిష పితామహుడిగా పేరొందాడు. ఇతను చెప్తున్న మాట 2012 డిసెంబర్ 21న యుగాంతం. ఈ రోజు నుంచి సరిగ్గా 36 రోజుల్లో అనగా డిసెంబర్ 21వ తారీఖు 2012 రాబోతుంది. అంటే మనం ఉండేది ఇంకా 36 రోజులు మాత్రమేనా? వీళ్ళు ఎలా చెప్పారు వీటన్నిటి గురించి అని ఆలోచిస్తే ఒక్కొక్కళ్ళు చెప్పుకున్న తీరి ఒక్కోలాగా ఉంది. శాస్త్రవేత్తలు చెప్తున్నారు, నిబ్రో అనే ఒక ఆస్ట్రాయిడ్ వచ్చి భూమిని ఢీకొంటదట. ఈ నిబ్రో ఎప్పుడైతే భూమిని ఢీకొంటదో ఢీకొనగానే భూమి పేలిపోతుంది. భూమి పేలిపోతే ఇక భూమి మీద ఎవరో లేరా? ఎవరో ఉండరనే చెప్తున్నారు. మరి జ్యోతిష్కులు వీళ్ళెక్కడి నుంచి చెప్తున్నారు? వీళ్ళు ఇక్కడ భూమి మీద ఉండి ఇక్కడి నుంచి గ్రహాలను పరిశోధించి గ్రహాలలో శనిగ్రహం పట్టిందంట. ఈ శనిగ్రహం పట్టిందని ఎక్కడ కూర్చుని గ్రహాల గురించి అవగాహన లేని ఈ జ్యోతిష్కులు చెప్పి భూమి నాశనం అయిపోతుందని చెప్తున్నారు. ఇది వాస్తవమేనా? నిజానికి జ్యోతిష్కులు చెప్పేది కరెక్టేనా? ఇంతకీ వాళ్ళకి గ్రహాల గురించినటువంటి నాలెడ్జ్ ఉందా? లేదు. ఎందుకంటే జ్యోతిష్కులు వాళ్ళ జ్యోతిష్కం సరిగ్గా తెలియక వాళ్ళు జ్యోతిష్కులుగా రోడ్ల మీద తిరుగుతున్నారు. చిలక జోషి అని చెప్తున్నారు, చిలకలు పట్టుకుని తిరుగుతున్నారు. సరిగ్గా తినటానికి తిండి కూడా లేనటువంటి వాళ్ళు ఈరోజు సమాజంలోకి వచ్చి నీ భవిష్యత్తు చెప్తానని చెప్తున్నారు. బైబిల్ చెప్తుంది ఏమనో తెలుసా? రేపు ఏమి సంభవించునో నీకు తెలియదు. రేపేమి సంభవించునో నీకు తెలియదు అన్నప్పుడు ఈయన ఎప్పుడో జరిగిపోయేదని ఎలా చెప్తాడు? చెప్పగలడా? ఇది వాస్తవమేనా? ఆలోచించాలి. ఈరోజు ప్రపంచ ప్రజలందరూ ఈ జ్యోతిష్కుల వెంబడిపడి మోసపోతున్నారు. ఇలా మోసపోయిన వాళ్ళు సామాన్య ప్రజలే కాదు, సాక్షాత్తు మన మాజీ సీఎం చంద్రబాబు నాయుడు 2004 ఎలక్షన్స్ ముందు జ్యోతిష పండితులను పిలిపించాడు. ఈసారి ఎలక్షన్స్లో ఎవరు గెలుస్తున్నారో చెప్పండి అని జ్యోతిష పండితులు చెప్పారు. బాబు గారు ఈసారి కూడా మీదే, ఈ సీఎం పదవి ఈసారి కూడా మీరే, మీరే మరలా సీఎం కాబోతున్నారని జ్యోతిష్కులు చెప్పారు.
అందుకనే వాళ్ళందరి మాటలు విన్నటువంటి అతను కుప్పంలో ఒక జ్యోతిష యూనివర్సిటీని కూడా కట్టాలని ప్లాన్ చేశాడు. తీరా చూస్తే ఏమైంది? జ్యోతిషుల మాటలన్నీ తేలిపోయాయి, వాళ్ళ మాటలు తప్పులన్నీ తేలిపోయాయి. వచ్చాడా సీఎంగా? రాలేదు. మరి వీళ్ళని ఏమనాలి? జ్యోతిష్కుల్ని. అలాగే మనకు తెలిసినటువంటి మరో ఇన్సిడెంట్ 2009 సెప్టెంబర్ 2వ తారీఖున మన సీఎం, అప్పటి సీఎం అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్ కనబట్టలేదు. ఏమైపోయింది హెలికాప్టర్ అని అందరూ గాలిస్తుంటే న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్స్, జ్యోతిష పండితులు చెప్తున్నారు ఆయన 10 గంటలకల్లా సజీవంగా క్షేమంగా రాబోతున్నాడని. వచ్చాడా? ఏమైంది? చూసేసరికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు శవంగా బయటకు వచ్చారు. ఏమైపోయినాయి జ్యోతిష్కుల మాటలు? ఇదే మాటలు తూటాలుగా పేలిపోయినాయి. అంటే వీళ్ళు జనాల్ని బాగు చేస్తున్నారా, మోసగిస్తున్నారా? ప్రజలారా, మీరు మోసపోతున్నారు. జ్యోతిష్కుల మాటలు విని మీరు మోసపోతున్నారు. ఇలాంటి జ్యోతిష్కులు నవంబర్ 3వ తారీఖున టీవీలోకి వచ్చి ఏబిఎన్ ఛానల్లో భూమి పేలిపోతుంది, సిద్ధమా మీరు, డూమ్స్డేకి రెడీయా, యుగాంతం సంభవించబోతుంది అని చెప్తున్నారు. అలా చెప్తా ఉంటే జనాలందరూ నోళ్ళు అలా తెరిచి వింటూ ఉన్నారు. ఏంటి దీంట్లో వాస్తవం ఉందా? ఇంతకీ జ్యోతిష్కుడు ఎలా చెప్తున్నాడు? ఇక్కడి నుంచి లెక్క పెడుతున్నటువంటి గ్రహాలు, ఆ గ్రహాల గురించి గ్రహం బాగలేదంట, గురుగ్రహం బాగలేదంట, శని గ్రహం బాగలేదంట, ఫలానా రోజు బాగలేదంట. ఎవరు చెప్పారు? బైబిల్ చెప్తుంది. మొదటి దినాన్ని చేశాడు దేవుడు, ఇది మంచి రోజు. రెండో దినాన్ని చేశాడు దేవుడు, ఇది మంచి రోజు. మూడో దినాన్ని చేశాడు దేవుడు, ఇది మంచి రోజు. ఇలా ఎన్ని దినాలైతే దేవుడు చేశాడో ప్రతి దినాన్ని దేవుడు ఇది మంచిది, ఇది మంచిది, ఇది మంచిది అని చెప్పాడు. వీళ్ళేమంటున్నారు? ఇది మంచిది కాదు. చేసింది వీళ్ళ? భూమిని చేశారా? సందమామం చేశారా? నక్షత్రాలను చేశారా? దేనిని చేయనటువంటి వీళ్ళు అది మంచిది కాదు, ఇది మంచిది కాదు, ఆ గ్రహం మంచిది కాదు, ఈ గ్రహం మంచిది కాదు, నీకు శని గ్రహం పట్టింది అని ఏంటంటో పిచ్చి పిచ్చి మాటలు చెప్తున్నారు. వాస్తవమా? కాదు. ఇంతకీ ఏం జరుగుతుంది? ఇంతకీ నక్షత్రాలు ఎందుకున్నాయో తెలుసా వీళ్ళకి? తెలియదు. చందమామ ఎందుకుందో తెలుసా? తెలియదు. సూర్యుడు ఎందుకున్నాడో తెలుసా? తెలియదు. అందుకనే సూర్యుడి గురించి, చంద్రుడి గురించి, నక్షత్రాల గురించి, గ్రహాల గురించి మాట్లాడాలంటే వాటిని చేసినటువంటి వాళ్ళే మాట్లాడాలి. వాటిని చేసినటువంటి వాళ్ళు ప్రపంచంలో ఎవరన్నా మీకు తెలుసా? తెలియదు. ఎందుకంటే చేసిన వాళ్ళు చెప్తారు నేనే చేశాను అని. కానీ నాకు తెలుసు చేసింది ఎవరో. ఒక్కసారి బైబిల్ తెరిచి బైబిల్లో ఉన్నటువంటి మొట్టమొదటి గ్రంథమైన ఆదికాండంలో మొదటి అధ్యాయం 14వ వచనం, దేవుడు పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగాక అని పలుకగా. పగటిని రాత్రిని వేరు చేయుటకు ఆకాశ విశాలమందు జ్యోతులను ఏర్పాటు చేశాడు దేవుడు. అందుకని అంటున్నాడు నేను చేశాను, భూమిని నేను చేశాను, చంద్రుణ్ణి నేను చేశాను, సూర్యుడిని నేను చేశాను. ఈ ఏదైతే కనిపిస్తుందో, ఏదైతే కనిపించట్లేదో ఈ విశాలంలో సమస్తాన్ని వేలాడదీసేటట్లు చేసింది నేను. దేవుడు చేస్తే వాటి గురించి దేవుడు చెప్పాలి, కానీ వీళ్ళెవరు చెప్పటానికి? అందుకనే ఎవరి మాటలు పడితే వాళ్ళ మాటలు విని ఈరోజు ప్రపంచ ప్రజలందరూ మోసపోతున్నారు. అందుకనే ఏది తెలియాలన్నా మనిషి రావాల్సింది బైబిల్ దగ్గరికి. బైబిల్ దగ్గరికి మనిషి రాకుండా ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నారు. పోనీ క్రైస్తవులు, బైబిల్ చేతిలో ఉన్న క్రైస్తవులు కూడా బైబిల్ని విడిచిపెట్టేసి వాళ్ళు కూడా రోజులని, అమావాస్యలని, రకరకాల ఆచారాలు పెట్టుకుంటూ మనుషులు దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోతున్నారు. డూమ్స్డే యుగాంతం ప్రపంచ ప్రజలందరూ భయపడిపోతున్నారు. వాళ్ళని భయపెడుతుంది ఎవరో? న్యూస్ మీడియా. వాళ్ళని భయపెడుతుంది ఎవరో? జ్యోతిష్కులు. వాళ్ళని భయపెడుతుంది ఎవరో? శాస్త్రవేత్తలు. వాళ్ళని భయపెడుతుంది ఎవరో? కాలజ్ఞాన పండితులు. ఈ కాలజ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? కాలం ఎలా ప్రారంభమైంది? కాలానికి సంబంధించిన జ్ఞానం నీ దగ్గర ఉందా? బైబిల్ చెప్తుంది రేపు ఏమి సంభవించునో నీకు తెలుసా అని. కాలము వస్తుందంటే, ఒక రోజు రావాలంటే భూమి తిరగాలి. ఒక రోజు రావాలంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది 24 గంటల్లో. 24 గంటల్లో భూమి తిరిగితే దానిని ఒక రోజు అన్నావు. రోజు ఎలా వస్తుందంటే భూమి తిరగటం వల్ల. సంవత్సరం ఎలా వస్తుందంటే భూమి సూర్యుని చుట్టూ తిరగటం వల్ల. నెల ఎలా వస్తుందంటే చందమామ భూమి చుట్టూ తిరగటం వల్ల.
అందుకనే ఆదికాండం 1:14 పగటిని రాత్రిని వేరుపరచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగాకనియు అవి సూచనలను కాలములను దినములను సంవత్సరములను సూచించుటకై ఉండునుగాకని దేవుడు పలికెను. ఇవన్నీ సూచనగా ఉండాలి. నీకు రోజు అంటే ఏంటో తెలియాలి, నీకు నెల అంటే ఏంటో తెలియాలి, నీకు సంవత్సరం అంటే ఏంటో తెలియాలి. అలా తెలియాలంటే సూచనగా దేవుడు ఏర్పాటు చేసినదే ఈ విశాలములో ఉండే సృష్టి. వాటిని చెప్పి ఈరోజు చెప్తున్నావు ఆస్ట్రానమీ, వాటిని బట్టి ఈరోజు చెప్తున్నావు ఆస్ట్రాలజీ. గ్రహాలు బాగాలేదని ఆస్ట్రాలజీలోకి వెళ్ళి చెప్తున్నావు. ఎంతవరకు వాస్తవం? టీవీలు పెడితే పొద్దున్నే లేచి వీళ్ళే వచ్చి చెప్తా ఉన్నారు దినఫలాలు, రాశి ఫలాలు. నీ ఫలం బాగాలేదు, ఈరోజంతా నీకు బ్యాడ్. ఇంతకీ రోజుకి బ్యాడా, మనిషికి బ్యాడా? చెడు రోజుకి కాదు, చెడు మనిషికి. చెడిపోయింది దినం కాదు, చెడిపోయింది మనిషి. చెడిపోయాడు కాబట్టే ఇది చెడ్డ దినం, చెడిపోయాడు కాబట్టే ఇది వర్జ్యం అని చెప్తున్నారు. కాలజ్ఞానం చెప్పాలంటే వీళ్ళెవరు చెప్పినా సరిపోదు. నాస్ట్రాడామస్ అనే జ్యోతిష శాస్త్ర పితామహుడు, అతను చెప్తున్న మాటలేంటో తెలుసా? అతను తన మరణానికి ఒక రోజు ముందు చెప్తున్నాడు, ఇదిగో రేపు సాయంత్రానికల్లా నన్ను తీసుకెళ్లి సమాధిలో పెట్టండి. ఎప్పుడైతే నాస్ట్రాడామస్ ఆ మాటను పలికాడో అప్పుడున్న జనం అంతా చాలా ఇంట్రెస్టింగ్గా విన్నారు. అరే ఈయనేదో కొత్త మాట చెప్తున్నాడు, ఏంటది? రేపు సాయంత్రానికల్లా నేను సమాధిలో ఉంటానని చెప్తున్నాడు. తన మరణం గురించి తానే చెప్తున్నాడు. నాస్ట్రాడామస్ తన మరణం గురించి ఒక రోజు ముందు చెప్పినప్పుడు తర్వాత రోజు చూస్తే నాస్ట్రాడామస్ చనిపోయి ఉన్నాడు. ఎప్పుడైతే తాను చనిపోయాడో ఒక్కసారిగా జనాలను ఆకర్షించాడు. ఏంటి ఈ మనిషి ఇంత వింతగా చెప్పాడే, రేపటి లోపు నేను చనిపోతానని చెప్పాడు, మరణించాడు. అలా మరణించే ముందు తాను తీసుకున్న నిర్ణయాలు చాలా ఇంట్రెస్టింగ్ నిర్ణయాలు. తన కుటుంబానికి చెందాల్సినటువంటి ఆస్తి మొత్తాన్ని ఎవరికి ఎంత చెందాలో వాళ్ళందరికీ రాసి ఆ ముందు రోజు రాత్రి రాసి చనిపోయాడు. చనిపోయేసరికి అప్పుడు ప్రపంచ ప్రజలు అనుకున్నారు, ఇతనికి భవిష్యత్తు ముందే తెలుసా అనే ప్రశ్న రాగానే, అవును ఈయన భవిష్యత్తును బాగా అధ్యయనం చేశాడు అని తన గురించి అందరూ ఆలోచించడం మొదలు పెట్టారు. ఇంతకీ ఎవరు ఈ నాస్ట్రాడామస్? అతను కూడా ఏదైతే మనం డూమ్స్డే అని చెప్తున్నామో అదే రోజు డిసెంబర్ 21, 1503వ సంవత్సరంలో తాను ఫ్రాన్స్ లో పుట్టాడు. ఇలా జన్మించినటువంటి నాస్ట్రాడామస్ తాను అనేక శాస్త్రాల మీద అధ్యయనం చేసి ఎస్పెషల్ గా భవిష్యత్తును గురించినటువంటి అధ్యయనం చేయడానికి ఆయన ఎక్కువ ఇష్టపడ్డాడు. అలా ఇష్టపడుతూనే తను ఒక బుక్ రాశాడు, లెస్ ప్రాఫిటీస్ అని. ఈ లెస్ ప్రాఫిటీస్ అనగా ప్రపంచానికి కావాల్సినటువంటి ప్రవచనాలు, ప్రపంచానికి రాబోతున్నటువంటి పెనుముప్పులు, వీటన్నిటి గురించి తాను రాశాను అని చెప్పి 1000కి పైనటువంటి ప్రవచనాలను తాను రాశాడు. ఈ రాసినటువంటి ప్రవచనాల్ని అప్పుడున్నటువంటి జనాలు చదవటం ప్రారంభించారు. అలాగే తను బ్రతికున్న రోజుల్లో లెటర్ టు కింగ్ హెన్రీ II అతనికి ఒక ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరంలో అనేకమైనటువంటి ప్రపంచానికి జరగబోయే విపత్తుల గురించి తాను రాసి పెట్టాడు. రాసి పెట్టిన తర్వాత ప్రపంచం ఎదురు చూడటం సాగింది. అలాగే 1666వ సంవత్సరం సెప్టెంబర్ 2వ తారీఖున లండన్ కాలిపోయింది, బూడిదైపోయింది, బుగ్గి అయిపోయింది. బుగ్గి అయిపోయినప్పుడు అందరూ చెప్పిన మాట, ఇదిగో నాస్ట్రాడామస్ ముందే చెప్పాడు ఇలా బుగ్గి అవుతుందని. కాబట్టే ఇలా జరిగింది అంటే ప్రపంచానికి జరిగే సమస్తాన్ని నాస్ట్రాడామస్ ముందే చెప్తున్నాడు, జ్యోతిష్య పితామహుడు అని. మనం చూసాం 2001 సెప్టెంబర్ నెలలో జరిగినటువంటి ట్విన్ టవర్స్ కుప్పకూలటం. ఎప్పుడైతే ఈ ట్విన్ టవర్స్ కూలిపోయినాయో అప్పుడు మళ్ళీ వచ్చిన మాట నాస్ట్రాడామస్, ఇదిగో నాస్ట్రాడామస్ ముందే చెప్పాడు తన కాల జ్ఞానంలో. ఇది వాస్తవమేనా? ఒకవేళ నిజంగా నాస్ట్రాడామస్ ముందే కనుక చెప్పినట్లయితే ఎందుకు కాపాడలేదు ట్విన్ టవర్స్ ని? ఒకవేళ నాస్ట్రాడామస్ ముందే కనుక చెప్పినట్లయితే ఆ రోజు లండన్ ని కాలిపోకుండా ఎందుకు కాపాడలేదు? ఇలా నాస్ట్రాడామస్ తను ఎక్కడి నుంచి నేర్చుకున్నాడని ఆలోచిస్తే తను యూదుల కుటుంబంలో పుట్టాడు, జూయిష్ ఫ్యామిలీలో పుట్టాడు. పుట్టిన తర్వాత ఎదిగే కొద్దీ బైబిల్ని చదవటం ప్రారంభించాడు. బైబిల్ చదువుతూ రోమన్ క్యాథలిక్ గా తాను మారాడు. రోమన్ క్యాథలిక్ గా ఉన్నటువంటి నాస్ట్రాడామస్ తనకి బైబిల్ సరిగ్గా అర్థమైందా? అర్థం కాలేదు. అక్కడే వచ్చిందండి చిక్కంతా. బైబిల్ బాగా అర్థమైతే అంత బాగానే ఉండేది. బైబిల్ని పైన చదివి
బైబిల్లో ఉన్నటువంటి సంగతులు పూర్తిగా అర్థం కాక అర్థం కానట్టు ఉన్నటువంటి హాఫ్ నాలెడ్జ్ పర్సనే నోస్ట్రడామస్. ఇలాంటి హాఫ్ నాలెడ్జ్ తో తను చదువుతున్నటువంటి దానియేలు గ్రంథంలో తను ఒక అద్భుతమైన సన్నివేశాన్ని చదివాడు. అదేంటి? రాజుకి ఒక కళ వచ్చింది. కళ వచ్చిన తర్వాత దానియేలు పిలిచి అడిగాడు, ఏంటి ఈ కళ? ఈ కళ భావాన్ని నాకు చెప్పవా? చెప్తాను, విను. ఇదేంటో తెలుసా? ప్రపంచ భవిష్యత్తుకు సంబంధించినటువంటి కళ. ఈ కళలో ఉన్నటువంటి భాగంలో ఉన్న మహారాజు నీవే అని ఆ రోజు దానియేలు టైంలో ఉన్నటువంటి నెబుకద్నెజర్ అనే రాజుకు చెప్పాడు. ఆ మాటలు నోస్ట్రడామస్ని బాగా ఆకర్షించాయి. అందుకనే అంటే దేవుడు దానియేలుకి దర్శనం ద్వారా చూపించాడు అన్నమాట. ఇప్పుడు నాకు కూడా ప్రపంచ భవిష్యత్తు తెలియాలంటే నేనేం చేయాలి? నాకు కూడా కళలు రావాలి, నాకు కూడా దర్శనాలు కలగాలి అని తను రోజు నిద్రపోవడం ప్రారంభించాడు. నిద్రపోతున్నప్పుడు వచ్చిన కళలు, నిద్రపోయేటప్పుడు చీకు చింతలతో ప్రపంచం ఏం కాబోతుంది, ప్రపంచంలో ఎలాంటి విపత్తులు జరగబోతున్నాయి అనే దాని గురించి తను ఆలోచిస్తూ నిద్రపోయాడు. ఇంతకీ నోస్ట్రడామస్కి అంత తెలివి ఉందా? లేదు. నోస్ట్రడామస్ కున్న హాఫ్ నాలెడ్జ్ బైబిల్లో చదివినప్పుడు ప్రకటన గ్రంథం, దానియేలు గ్రంథం, యెషయా గ్రంథం, ఇర్మియా గ్రంథం, ఇలా ఎన్ని ప్రవచన గ్రంథాలు అయితే ఉన్నాయో ప్రవచన గ్రంథాల్లో రూపక అలంకారంతో చెప్పబడినటువంటి మాటలను తాను విని అవి అర్థం కాక వాటి గురించి ఆలోచిస్తూ కలతతో నిద్రపోతుంటే తనకు వచ్చినటువంటి కళను తీసుకొచ్చి ప్రపంచానికి ఇలాంటి విపత్తులు జరగబోతున్నాయి అనే తప్పుడు సిద్ధాంతాన్ని ప్రకటించాడు. వాస్తవమా? కాదు. నోస్ట్రడామస్ చెప్పింది వాస్తవమా? కాదు. చాలా మంది చెప్తున్నారు నోస్ట్రడామస్ చెప్పింది కరెక్ట్ అని. చాలా మంది చెప్తున్నారు కోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పింది కరెక్ట్ అని. చాలా మంది చెప్తున్నారు జ్యోతిష్కులు చెప్పింది కరెక్ట్ అని. చాలా మంది చెప్తున్నారు ఐన్స్టీన్ కూడా డూమ్స్డే గురించి చెప్పాడు కాబట్టి ఐన్స్టీన్ చెప్పింది కూడా కరెక్టే. గొప్ప సైంటిస్ట్ అయిన న్యూటన్ చెప్పాడు, అది కూడా కరెక్టే. ప్రపంచంలో అనేక మంది చెప్తున్నారు 2012 డిసెంబర్ 21న యుగాంతమని. వాస్తవమేనా? రాబోతుంది. కేవలం 36 రోజుల్లోనే డూమ్స్ డే అని మీరు ఏదైతే అనుకుంటున్నారో అదే ఈ రోజు రాబోతుంది. వీళ్ళందరూ చెప్పింది కరెక్టో కాదో తెలుసుకోవడానికి ఎక్కువ సమయం లేదు. అందుకనే కాల జ్ఞానం చెప్పాలంటే కాలాలను క్రియేట్ చేసినటువంటి దేవుడు చెప్పాలి. ఎవరైతే సమస్తాన్ని సృష్టించారో వాడు చెప్పాలి. కాలజ్ఞానం యేసు చెప్తున్నాడు, ఇదిగో పన్ను కట్టాలి. పన్ను కట్టాలంటే గవర్నమెంట్ వచ్చి అడుగుతున్నారు ఏ ఈ డబ్బులని. యేసుక్రీస్తు చెప్తున్నాడు, ఇదిగో పేతురు వెళ్ళు. ఎక్కడికి వెళ్తావు? సముద్రంలో పలానా ప్రదేశానికి వెళ్ళు. వెళ్ళగానే ఏం జరిగిందో తెలుసా? అక్కడ గాలం వేయి. గాలం వేస్తే ఒక చేప పడిద్ది. చేప పడితే ఆ చేప నోట్లో మనం చెల్లించాల్సినటువంటి డబ్బులు, కాసులు ఉంటాయి, తీసుకో. ఇది కాలజ్ఞానం. పేతురు విన్నాడు, అవునా ఇది నిజమా? అయితే నేను వెళ్తున్నాను. యేసు ఎక్కడికైతే వెళ్ళమని చెప్పాడో అక్కడికి వెళ్ళాడు పేతురు. యేసు ఎక్కడైతే గాలం వేయమని చెప్పాడో అక్కడ వేసాడు గాలం. ఎన్ని చేపలు వచ్చినాయి? 100 చేపలు రాలేదు. యేసు చెప్పినట్లుగా ఒకే ఒక చేప వచ్చింది. ఆ చేప నోరు తెరవగానే అందులో ఏముంది? యేసు చెప్పినట్లుగా కాసులు ఉన్నాయి. ఆశ్చర్యం. ఏంటిది? ఏంటి కాలజ్ఞానం? కాలజ్ఞానం అంటే ఖచ్చితంగా ఎప్పుడు ఎక్కడ అని స్పష్టంగా చెప్పాలి. యేసు చెప్పిన మాట వాస్తవం. ఆ రోజు పేతురు విన్నాడు, వెళ్ళాడు, చూశాడు. చూసిన తర్వాత తనకు అర్థమైంది ఏంటి? కాలం దేవుని చేతిలో ఉంది. ఎవరు చెప్పినా అది వినదు, దేవుడు చెప్పిన మాటలు వింటుంది. అలాగే యేసుక్రీస్తు పస్కా బలిని అర్పించుటకు చెప్తున్నాడు శిష్యులతో, ఇదిగో ఈ మూల మీదకి వెళ్ళండి. అలా వెళుతూ ఉండగా ఒక మనిషి ఎదురొస్తాడు. ఎదురొచ్చిన ఆయనతో అడగండి, ప్రభు అయిన యేసుకి గాడిద కావాలంట. అడిగాడా? అడిగాడు. అడిగితే అప్పుడు ఆ గాడిని తీసుకొచ్చి ఇతనికి ఇచ్చాడు. చెప్పంగానే ఇచ్చేసాడా? ఇచ్చాడు. తర్వాత పస్కా బలిని ఏర్పాటు చేయాలి, మేడగది మీద ఏర్పాటు చేయాలి అని ఎప్పుడైతే చెప్పాడో యేసు చెప్పినట్లుగా వెళ్తున్నటువంటి ఆ మనిషి తీసుకొచ్చి ఇచ్చాడు. ఈ మాటలన్నీ విన్నారు. విన్న తర్వాత శిష్యులందరూ యేసుక్రీస్తు ఏకాంతం ఉన్నప్పుడు వచ్చి అడుగుతున్నారు, ప్రభువా నీకు భవిష్యత్తు తెలుసా? యేసు నీకు భవిష్యత్తు తెలుసా? కాల జ్ఞానం నీ దగ్గర ఉందా? అయితే ఇదిగో
ప్రపంచ కాలజ్ఞానంను మేము అడుగుతున్నాం, చెప్పవా ప్లీజ్ అని ఒకరోజు యేసుక్రీస్తు శిష్యులు అడిగిన మాటల్ని బైబిల్లో నుంచి మనం చదువుదాం. ఒక్కసారి బైబిల్లో ఉన్నటువంటి మత్తయి సువార్త 24వ అధ్యాయం, మత్తయి సువార్త 24వ అధ్యాయం 3వ వచనం. యేసుక్రీస్తు ఒలీవల కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి అడుగుతున్న మాట, ప్రభువా, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలేమిటి? ఏంటండి ప్రశ్న? కాలాలను క్రియేట్ చేసినటువంటి యేసును అడుగుతున్నారు, ఇదిగో ఈ యుగ సమాప్తికి, ఈ డూమ్స్ డేకి సూచనలేంటి? యుగ సమాప్తి గురించి చెప్పాలంటే యేసు మాత్రమే చెప్పాలి. చెప్తున్నాడు యేసుక్రీస్తు, ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూచుకునడి. అనేక మంది వచ్చి మోసం చేస్తారు, ఇదిగో ఈ రోజు యుగాంతం, రేపు యుగాంతం అని చెప్పి అనేక మంది చెప్తారు. ప్రపంచ చరిత్రలో చూసినట్లయితే ఇలాంటి సందర్భాలు అనేక మంది వాళ్ళ ప్రాణాన్ని పోగొట్టుకున్నారు. అనేక మంది వాళ్ళ ఆస్తుల మొత్తాన్ని అమ్మేసి బికారులుగా మారిపోయారు. తీరా చూస్తే యుగాంతం అనుకున్న రోజున యుగాంతం రాలేదు. ఇలా అనేక సార్లు ప్రపంచంలో జరుగుతూ ఉంది. ముందే చెప్పాడు యేసుక్రీస్తు, ఎవరు మిమ్మల్ని మోసపరచకుండా చూచుకునుడి అని. శిష్యులు అడిగిన మాట, ఏంటి ఆ సూచనలు? మాతో చెప్పవా యేసు అని అడిగిన మాట యేసు చెప్తున్న మాట, మరియు మీరు యుద్ధముల గూర్చియు యుద్ధ సమాచారముల గూర్చి వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకుని. అనేకమైనటువంటి యుద్ధాలు, మనుషుల్లో శాంతి సమాధానం ఉండదు. ఎక్కడ చూసినటువంటి గొడవలతో నిండిపోతా ఉంటది. ఇలాంటి గొడవలు, ఇలాంటి గందరగోళ పరిస్థితులు మీ చుట్టుపక్కల ఉన్నప్పుడు యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుని కలవరపడకుండా ఉండండి. 7వ వచనం, జనము మీదకి జనము లేచును, రాజ్యము మీదకి రాజ్యము లేచును. అక్కడక్కడ భూకంపాలు, అక్కడక్కడ కరువులు, జనాలు విలయ తాండవాలతో అల్లాడిపోతారని యేసుక్రీస్తు చెప్పాడు. ఈరోజు మన పరిస్థితి ఏంటి? మొన్న వచ్చినటువంటి తుఫాను, అంతకుముందు వచ్చినటువంటి భూకంపం, నిన్నటికి నిన్న మన నెల్లూరులో వచ్చినటువంటి భూకంపం, నిన్న నెల్లూరులో వచ్చిన భూకంపం గురించి విన్నాం. ఇవన్నీ ఏంటి? ఒకనాడు యేసు చెప్పిన మాటల్లోని వాస్తవాలు. ఇవి ఎవరికైనా తెలుసా? ఇంకా యుగాంతం గురించి ఏ మనుషుడన్నా చెప్పగలడా? ఆలోచిస్తే యేసు చెబుతున్న మాట మత్తయి సువార్త 24వ అధ్యాయం 36వ వచనం. అయితే ఆ దినము గూర్చియు, డూమ్స్ డే గురించి, యుగాంతం గురించి, ఆ గడియను గూర్చియు ఎవ్వరికీ తెలియదు. ఏ మనుషుడైనను పరలోకమందుని దూతలైనను ఎవ్వరికీ తెలియదు. దేవుడు చెప్తున్నాడు, ఏ మనుషుడికి ఆ డూమ్స్ డే తెలియదు అని. మరి వీళ్ళెలా చెప్పారు? నోస్ట్రాడమస్ చెప్పాడు, సైంటిస్టులు చెప్పారు, జ్యోతిష్కులు చెప్పారు. వీళ్ళు చెప్పింది కరెక్టా తప్ప? యేసు చెప్తున్నాడు, కాదు, 2012 డిసెంబర్ 21న యుగాంతం కాదని యేసుక్రీస్తు చెప్తున్నాడు. ఈరోజు అదే యేసు మాటలు నేను మీకు ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. యేసు చెప్పాడు యుగాంతం కాదని, శాస్త్రవేత్తలు చెప్పారు యుగాంతం అని. ఎవరి మాట వాస్తవం? జ్యోతిష్కుల మాట వాస్తవమా? ఇది తెలుసుకోవాలంటే ఇక కేవలం 36 రోజులు ఎదురు చూద్దాం. ఆ రోజు 36 రోజుల తర్వాత మీ అందరూ యేసుక్రీస్తుని ఎలుగెత్తి ఆరాధించాలి. ఎందుకో తెలుసా? యేసు చెప్పింది వాస్తవం. డిసెంబర్ 22వ తారీఖున మీరు మరలా నా ప్రోగ్రామ్ ని చూడటానికి సిద్ధంగా ఉండండి. నాకెక్కడిది ధైర్యం? యేసు చెప్పిన మాట. ఆ గడియ గురించి ఏ మనుషుడికి తెలియదు. యుగాంతం అవ్వాలంటే దేంతో సంబంధం ఉందో తెలుసా? యేసుక్రీస్తు రెండవ రాకడ. క్రీస్తు మరలా రావాలి. వచ్చేటప్పుడు ఏం జరిగిందో తెలుసండి? ఆ దినమున పంచభూతముల మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును. అది డూమ్స్ డే. డూమ్స్ డే యేసుక్రీస్తు రెండవ రాకడ. ఎప్పుడు వచ్చింది? మీరు అనుకోనని గడియలో వస్తుంది యుగాంతం. మీరు అనుకోనని గడియలో యేసుక్రీస్తు వస్తాడు మరలా. ఎందుకని వస్తాడు? ఎందుకు వస్తాడు? యేసు గురించి ఈ లోకంలో అనేక మంది నీతిగా జీవిస్తున్నారే, పరిశుద్ధులుగా జీవిస్తున్నారే, వాళ్ళందరినీ తీసుకెళ్లి పరలోకంలో కూర్చోబెట్టాలి. ఎందుకు వస్తున్నాడు యేసుక్రీస్తు మరలా? దేవుడిచ్చినటువంటి జీవితాన్ని వృధా చేసుకుంటూ, దేవుణ్ణి పట్టించుకోకుండా, దేవుడి జోలికి రాకుండా, నా ఇష్టం నా శరీరం అని చెప్పి తిరుగుతున్నారే మనుషులు, వాళ్ళందరికీ బుద్ధి చెప్పి వాళ్ళని తీసుకెళ్లి పాతాళ గుండంలో పడవేసి ఆరని అగ్నిలో చావని పురుగుగా వాళ్ళ జీవితాలకు ఒక క్లైమాక్స్ ఇవ్వడానికి యేసుక్రీస్తు మరలా రాబోతున్నాడు. అది డూమ్స్ డే.
యేసుక్రీస్తు ఏనాడైతే మరలా భూమి మీదకి వస్తాడో అదే ప్రపంచానికి యుగాంతం. ఎప్పుడైతే యేసుక్రీస్తు వస్తాడో అప్పుడు భూమి మిక్కటమైన వేండ్రముతో లయమైపోతుంది. పంచభూతాలు, గాలి, నింగి, నేల, నీరు, నిప్పు ఏదైతే ఉందో అన్ని అంటుకుని విశ్వం మొత్తం తగలబడే ఆ మహాదినం ఎప్పుడు వచ్చిందంట? అది మనుషులు అనుకొనని గడియలా వచ్చును. మరొక మాట చదువుదాం బైబిల్లో నుంచి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 44వ వచనం. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును. మీరు అనుకొనని గడియలో, ఒకవేళ పలానా రోజు వస్తాడని నువ్వు అనుకుంటే ఆ రోజు యేసు రాడు. ఆ రోజున యుగాంతం కాదు, ఆ రోజున డూమ్స్ డే కాదు. ఈ రోజు నువ్వు అనుకున్నావు డిసెంబర్ 21, 2012 యుగాంతం అని నువ్వు అనుకున్నావు కాబట్టి ఖచ్చితంగా ఆ రోజు డూమ్స్ డే కాదు అని యేసుక్రీస్తు చెప్పినటువంటి మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు ఆలోచిద్దాం, ఎవరు చెప్పింది వాస్తవం? ఇందులో యేసుక్రీస్తు వర్సెస్ సైంటిస్టులు, యేసుక్రీస్తు వర్సెస్ జ్యోతిష పండితులు, యేసుక్రీస్తు వర్సెస్ పిచ్చి నోస్ట్రడామస్, యేసుక్రీస్తు వర్సెస్ కాలజ్ఞాన పండితులు. ఎవరి మాట లెక్కింది చూద్దాం, ఎదురు చూద్దాం. 2012 డిసెంబర్ 21వ రోజున మీరందరూ చాలా జాగ్రత్తగా గమనించండి. యేసు చెప్పింది వాస్తవాన్ని ప్రతి ఒక్కరు గ్రహించాలి. ఇలాంటి వాళ్ళందరూ జనాన్ని మోసం చేస్తున్నారని మీరు గ్రహించాలి. ఇలాంటి గ్రహించే రోజు రావాలని మేమందరం కోరుకుంటున్నాం. ఇంతకీ డూమ్స్ డే దేంతో లింకప్ అయిందో తెలుసా? భూమి కదలికలను బట్టి కాదు, ఇబ్రూ అనే ఆస్ట్రాయిడ్ వచ్చి భూమిని ఢీకొట్టడం వల్ల కాదు. ఎలా రావాలి? యేసుక్రీస్తు రావాలి. మరలా భూమి మీదకి యేసుక్రీస్తు రావాలి. మొదటిసారి వచ్చాడు యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం ఇదే భూమి మీదకి. ఎందుకు వచ్చాడు? నిన్ను, నన్ను, నీ పాపాన్ని, నా పాపాన్ని తొలగించి మన ఇద్దరిని పరలోకానికి చేర్పించాలని యేసుక్రీస్తు భూలోకానికి వస్తే, యేసుక్రీస్తు నీ కోసం, నా కోసం ఆ ఘోరమైన శిలువలో మరణాన్ని అనుభవించి రక్తాన్ని చిందించాడు నీ కొరకు, నా కొరకు. అందుకే అలా రక్షించిన నిన్ను, నన్ను పరలోకానికి తీసుకువెళ్ళేటకు యేసుక్రీస్తు వస్తున్నాడు. ఆయన వచ్చే ముందు చెబుతున్నటువంటి మాటని మరొకసారి విందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 14వ వచనం. మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్ష్యార్థమై లోకమందంటను ప్రకటింపబడును, అటు తర్వాత అంతము వచ్చును. యేసుక్రీస్తు చెప్తున్న డూమ్స్ డే, ప్రపంచ అంతం, యుగాంతం ఎలా వస్తుంది? ముందు నీ కొరకు యేసుక్రీస్తు చనిపోయాడనే వాస్తవాన్ని నువ్వు వినాలి. నువ్వే కాదు, చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరు వినాలి. విన్న తర్వాత ఈ సువార్త ప్రపంచ ప్రజలందరూ విన్న తర్వాత అప్పుడు మొదలవుతుంది డూమ్స్ డే. అటు తర్వాత అంతము వచ్చును, యేసుక్రీస్తు వారి రెండవ రాకడ. ఆ రెండవ రాకడ కొరకు నువ్వు సిద్ధమేనా? ఆ రెండవ రాకడలో నువ్వు యేసుతో పాటు పరలోకానికి వెళ్ళడానికి సిద్ధమేనా? లేకపోతే అగ్ని గుండంలో కాలిపోవడానికి సిద్ధంగా ఉన్నావా? ఆలోచించుకో. ఆలోచించుకుని డూమ్స్ డే ఎప్పుడో వస్తుందని కాదు, ఒకవేళ ఈ రోజే గనక నీకు ఆఖరి రోజైతే ఏంటి నీ పరిస్థితి? ఎక్కడికి వెళ్ళిపోతావు? ఆలోచించుకో. కాబట్టి యేసుక్రీస్తు చెప్పిన మాట ప్రకారం 2012 డిసెంబర్ 21 యుగాంతం కాదు. ఎవరు ఎన్ని చెప్పినా అవన్నీ అబద్ధాలని నిరూపించే రోజు త్వరలో రాబోతుంది. ఆ రోజున బైబిల్ అంటే ఏంటో మీకు అర్థమవుతుంది. ఆ రోజున యేసు అంటే ఎవరో మీకు అర్థమవుతాడు. ఆ రోజున వాస్తవాలను మీరు గ్రహిస్తారు. ఇప్పటి వరకు బ్రదర్